హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పారిజాతాన్ని చంప పగలగొట్టిన అనసూయ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీధర్ అయితే మళ్ళీ పొద్దున్నే కాంచన ఇంటికైతే వస్తాడు. ఏం నిర్ణయించుకున్నావు కాంచన అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఏంటి మాస్టారు పొద్దు పొద్దున్నే వచ్చేశారు అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే అసలు మీరు నిన్న చేసిన పనికి అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసా అని అంటూ ఉంటే ఆయన ఏం చేశారా, ఆయన ఉన్నదే కదా చెప్పారు, అయినా ఇంటి వారసుడి విషయంలో మా జాగ్రత్తలు మేము తీసుకోవాలి కదా అని అంటూ ఉంటుంది కాంచన. అయినా అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న దీపకి ప్రమాదంలాగే ఉంది అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడే ఏమైందని శ్రీధర్ అడుగుతూ ఉంటాడు. రాత్రి శౌర్య దీప కడుపు మీద తన్నింది, దాంతో కడుపు నొప్పితో దీప విలవిలలాడిపోయింది అని అంటూ ఉంటే అప్పుడే శ్రీధర్ అయితే అయినా శౌర్యని మీ దగ్గర ఎందుకు పడుకోబెట్టుకున్నారు, అనసూయ లేదా అని అడుగుతూ ఉంటాడు. శ్రీధర్ అయితే అదేంటి మావయ్య అలా అడుగుతున్నారు, తను నా కూతురు అని అంటూ ఉంటుంది దీప. తను నీ కూతురే కావచ్చమ్మా, కానీ నీ కడుపులో పెరుగుతుంది మా వంశాధారకుడు, మరి అలాంటప్పుడు మా వారసులు పెరుగుతున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా, తనకి చిన్నపిల్ల తెలీదు, నిదట్లో కాలుతో తన్నుతుంది, మీరన్నా తెలుసుకోవాలి కదా, తనని దూరంగా పడుకోబెట్టాలని అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే వీళ్ళు మన మాట ఎందుకు వింటారులేండి అని కాంచన అంటూ ఉంటుంది. కాంచన మాటల్లో ఏదో తెలియని తేడా కనిపిస్తూ ఉంటుంది దీపకి. అత్తయ్యనా ఇలా మాట్లాడేది, ఎందుకు అత్తయ్య ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది దీప. అప్పుడే కార్తీక్ అయితే ఏంటమ్మా ఇది, అది చిన్నపిల్ల ఏదో తెలియక అని అంటూ ఉంటే అవునరా అది చిన్నపిల్లే, నేను ఒప్పుకుంటాను, దానికి ఏమీ తెలీదో, మీకు తెలీదా దాన్ని దూరంగా పడుకోబెట్టాలని, ఏమైంది నా గదిలో పడుకోబెడితే దాన్ని అని అంటూ ఉంటుంది కాంచన అయితే. అప్పుడే చూడరా కార్తీక్, ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ గురించే కదా చెప్తుంది అని శ్రీధర్ చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్దామా దీప అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. నేను రాను బావా, ఈరోజు నాకు రావాలని లేదు అని అంటూ ఉంటుంది దీప. లేదు దీప రా వెళ్దాం అని కార్తీక్ అయితే దీపని తీసుకువెళ్తాడు. తర్వాత ఇక అనసూయ అయితే ఇంటికి వస్తుంది. అనసూయ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే కాంచన కోపంగా ఉండడం చూసి ఏంటి చెల్లెమ్మ అలా కోపంగా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటే ఏం లేదక్క, శౌర్య రాత్రి ఏం చేసిందో తెలుసా అని అంటూ ఉంటుంది కాంచన. ఏం చేసింది అని అడుగుతూ ఉంటుంది అనసూయ అయితే. దీప కడుపు మీద కొట్టింది, అసలే కడుపుతో ఉంది దీప, ఎంత అల్లాడిపోయిందో, అయినా దూరం పెట్టాల్సిన శౌర్యని దగ్గరికి తీసుకుంటున్నారు, రేపు బిడ్డ పుట్టాక ఆ బిడ్డని కూడా అలాగే కొడుతుందేమో, ఆ ఎక్కడున్న వాళ్ళని అక్కడే ఉంచాలి అని అంటూ కాంచన అయితే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అనసూయ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. కాంచన మాటలకి ఎక్కడ ఉండవలసిన వాళ్ళని అక్కడే పెట్టాలి అని కాంచన అన్నమాట అనసూయని చాలా బాధ పెడుతుంది. తర్వాత సుమిత్ర ఇంటికి వెళ్ళాక అప్పుడే దీప అయితే కార్తీక్తో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి బావా అత్త మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది, శౌర్యని దూరం పెట్టమని అంటున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది దీప కార్తీక్ని. అప్పుడే పారిజాతం వాళ్ళిద్దరి మాటల్ని వింటుంది. వినేసి అంటే నేను వేసిన మంత్రం పనిచేస్తుందన్నమాట. కాంచన శౌర్యని అసహించుకుంటుంది. ఇప్పుడు కాంచన దగ్గరికి వెళ్ళి ఇంకా శౌర్యని అసహించుకునేలా చెయ్యాలి. అప్పుడే ఇటు కడుపులో బిడ్డ దూరం అవుతుంది జ్యోత్స్న వల్ల, అటు కన్న కూతురు కూడా దూరం అవుతుంది దీపకి అని అంటూ పారిజాతం అయితే తను ప్లాన్ సక్సెస్ అయిందని ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అయితే బాధపడుతున్న దీపతో ఇలా అంటూ ఉంటాడు, ఏం లేదు అమ్మకి కొంచెం టెన్షన్గా అనిపించింది, అందుకే అలా మాట్లాడుతుంది, నేను చెప్తానులే దీప అర్థమయ్యేటట్టు, నువ్వు కంగారు పడుకో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తర్వాత పారిజాతం కాంచన దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఇక కాంచన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు కాంచన అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు పిన్ని, ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది కాంచన. నీకు 2 మాటలు చెప్పిపోదామని వచ్చాను. దీప అక్కడ అన్ని పనులు చేస్తుంది, అలాగే ఇంటికి వచ్చి ఇంట్లో శౌర్యని చూసుకోవాలి, అలా ఇలా చూసుకోవాలి, నా మాట విని నువ్వు ఒక పని చెయ్యి, శౌర్యని కొన్ని రోజులు వాళ్ళ నాన్నమ్మతో వాళ్ళ ఊరికి పంపించేయి అని అంటూ ఉంటుంది పారిజాతం.
అప్పుడే అనసూయ అయితే పారిజాతం కాంచనకి చెప్తున్న చెప్పుడు మాటలైతే వింటూ ఉంటుంది. అంటే చెల్లమ్మ మనసులో విషబీజాల్ని నాటుతుంది ఈ పారిజాతం అన్నమాట అని అనుకుంటూ ఉంటుంది అనసూయ. అప్పుడే ఇంకా కాంచన అయితే అంటూ ఉంటుంది, ఏం మాట్లాడుతున్నావు పిన్ని? శౌర్యని దూరం పెట్టమంటే పూర్తిగా దీపకి దూరం చేయమని కాదు, శౌర్యని కొంచెం దూరంగా ఉంచుకోమని చెప్తున్నాను. నువ్వు చెప్పినంత మాత్రాన శౌర్యని నేను మనవరాలుగా చూడను అని మాత్రం నువ్వు అనుకోకు. నీ మాటలు వినేసి శౌర్యని నేను దూరం చేసేస్తాను దీపకని అస్సలు కూడా నువ్వు ఊహించుకోకు. శౌర్య దీప కూతురు అయినా తల్లి కూతుర్ని నేనెందుకు దూరం చేస్తాను అని అంటూ ఉంటుంది కాంచన అయితే. అప్పుడే ఇక పారిజాతం కాంచన మాటలు విని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. అనసూయ చెల్లెమ్మ మనసు మారిందేమో అనుకున్నాను, కానీ చెల్లెమ్మ అలాగే ఉంది అని అనుకుంటూ ఉంటుంది అనసూయ. అప్పుడే ఇంకా చూడు, అనసూయ అక్క నాకు సొంత అక్కలాగా మాకు అండగా తండగా నిలబడింది. అలాగే శౌర్య నా పెద్ద మనవరాలు. నేను శౌర్యని ఎప్పటికీ కూడా వదులుకోను, శౌర్యని ఎప్పటికీ కూడా దూరం చెయ్యను. దీపకి ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అంటూ ఉంటుంది కాంచన. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. అది కాదో, నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించు, తర్వాత నువ్వే బాధపడతావు. శౌర్యని దీపకి దూరం చెయ్యకపోతే తర్వాత దీప కడుపులో ఉన్న నీ కొడుకు వారసురాలో వారసుడో మరి మొత్తానికి భూమి మీద పడకుండానే పైలోకానికి వెళ్ళిపోతారేమో, కొంచెం ఆలోచించుకో అని అంటూ పారిజాతం నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక కాంచన అయితే, పిన్ని నువ్వు ఇలా మాట్లాడితే నేను నాన్నకి ఫోన్ చేసి చెప్పాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది కాంచన. ఆ మాట విని పారిజాతం అయితే, ఎవరికి మంచి చెప్పినా చెడులాగే కనిపిస్తుంది అని అంటూ పారిజాతం తిట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా పారిజాతం గేటు తీసి బయటికి వెళ్ళబోతూ ఉండగా అనసూయ అయితే ఎదురుపడుతుంది పారిజాతానికి. ఇక అనసూయని చూసి పారిజాతం, ఏంటనసూయ ఎలా ఉన్నావో అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అనసూయ అయితే పారిజాతాన్ని చంప పగలగొడుతుంది. ఒక్కసారి పారిజాతం అయితే, నువ్వెంత నీ బ్రతికెంత, నన్నే కొడతావా అని అంటూ ఉంటే, నువ్వు కూడా నాలా బ్రతికి పైకొచ్చిందనివే కదా. నువ్వేమో పని మనిషిలా ఉండి శివన్నారాయణ గారిని వలలో వేసుకొని ఆస్తి కోసం ముసలోడైన శివన్నారాయణ గారిని పెళ్లి చేసుకున్నావు. కానీ నేను మాత్రం అలాగే ఉండిపోయాను, అంతే తేడా అని అంటూ ఉంటుంది అనసూయ అయితే. అసలు కాపురాలు కూల్చే ఆలోచనలు, తల్లి కూతుర్ని వేరు చేసే ఆలోచనలు, అత్త కోడలు అమ్మ కూతుర్లాగా ఉంటే చూసి ఓర్చుకోలేక వాళ్ళని విడదీసే చేష్టలు, ఇవన్నీ నీకే సాటి పారిజాతం. చూడు, దీపని శౌర్యని అలాగే కాంచన చెల్లెల్ని విడదీయాలని, వాళ్ళ మధ్య గొడవలు పెట్టాలని ఇంకోసారి ఇటువైపుగా వచ్చినా కాంచన చెల్లికి లేనిపోని చాడీలు చెప్పినా ఈసారి నువ్వు చేసే పనులన్నీ కూడా వచ్చి శివన్నారాయణ గారికి చెప్పాల్సి వస్తుంది. శివన్నారాయణ గారి ముందే నీ చెంప చెల్లుమని కొట్టాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది అనసూయ అయితే. చెల్లెమ్మ మనసు ఎలాంటిదో ఇప్పటికైనా అర్థం చేసుకో. అందరూ కూడా నీకులాగా స్వార్థంగా ఆలోచిస్తారని అనుకోవద్దు. నువ్వు ఒక బిడ్డకి తల్లివే కదా, ఆ మాత్రం తెలీదా నీకు? తల్లి బిడ్డల ప్రేమ ఎలాంటిదో. ఆ రోజు దాసుగారికి తలకి దెబ్బ తగిలిందని నువ్వు పొలవమని ఏడ్చావని చెప్పింది దీప. కానీ నీలో కొంచెం తల్లి లక్షణాలు కూడా ఉన్నాయా అని ఇప్పుడు నాకు ఆలోచన వస్తుంది అని అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తుంది పారిజాతానికి అనసూయ అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.